హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజైతే వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నా ఛానల్కి అయితే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఆ 1000 మంది సబ్స్క్రైబర్స్ అయినందుకైతే వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరన్నా ఈ వీడియో చూస్తూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా ఛానల్ని స్టార్ట్ చేసినాక ఒక 8 నెలల్లోనైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట. ఫస్ట్ వీడియోస్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడైతే అంత వ్యూస్ అయితే రాకుంటుండే. తర్వాత మెల్లమెల్లగా కొంచెం అయితే అప్రోచ్ అయింది వ్యూస్ రావడం. ఈ ఇయర్ స్టార్ట్ అయ్యాకనైతే మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి షార్ట్స్కి అయితే. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంట్లో 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాకనైతే లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేయాలని అనుకున్నాను. కానీ ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉండి వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాక బావి దగ్గరికి వెళ్ళి పొలం పనులు ఉంటాయి, అవన్నీ మేము చూసుకునేసరికి అయితే లాంగ్ వీడియో చేయడానికి అస్సలు టైం అయితే కుదరలేదనమాట. ఎలాగో అలా ఈరోజు అయితే వీడియో చేయడానికి టైం అయితే తీసుకున్నాను. ఫస్ట్ అనుకున్నాను కదా, అందరూ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి ఇట్లా షార్ట్స్ చూస్తున్నప్పుడు కూడా నేను అనుకునేదాన్ని కదా, వీళ్ళు మంచిగా యూట్యూబ్ స్టార్ట్ చేసి పనులు చేసుకుంటూనే వాళ్ళ వీడియోస్ ఇలా మామూలుగా అప్లోడ్ చేసి మనీ అయితే మంచిగా సంపాదించుకుంటున్నారు కదా, ఈ విధంగానే మనం కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేసి మనీ సంపాదించుకోవచ్చు ఈజీ పద్ధతిలో అని అయితే అనుకున్నాను. కానీ అదైతే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే షార్ట్స్ చేయాలంటే కొద్ది టైమే పడుతుంది. ఒక 1 మినిట్ లోపే ఉంటుంది షార్ట్స్. 15 సెకండ్స్ 30 సెకండ్సే ఉంటుంది. ఒక 5 మినిట్స్ లోపు అయితే 6 షార్ట్స్ తీసి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, అది ఈజీనే. కానీ లాంగ్ వీడియో చేయాలంటే అలానైతే ఉండదు. షార్ట్స్ వల్లనైతే మనకు సబ్స్క్రైబర్స్ వస్తాయి, వ్యూస్ మంచిగా కనబడతాయి. కానీ లాంగ్ వీడియోస్ ఉంటేనే మనకు ఛానల్ యూజ్ అవుతుంది, లేదంటే అంత యూజ్ ఉండదని నాకు తెలిసింది. అయితే లాంగ్ వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే వీడియో తీసుకోవాలి, వీడియో మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలి, మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, థంబ్నెయిల్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వచ్చినాయా లేవా అనేసి 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి మనం వీడియోనైతే అప్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అసలు. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఒక తల్లిగా ఆ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఒక ఇల్లాలుగా అవన్నీ పనులు చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ అయినాక మళ్ళీ ఒక రైతు బిడ్డగా బావి దగ్గరికి వెళ్ళి పొలం పనులన్నీ చూసుకోవాలి. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఒక ఆశయంతోనే, ఒక యూట్యూబర్గా ఇవే కాదు, ఒక యూట్యూబర్గా నేను ఎదగాలన్నదే నా ఆశయం. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ 1K సబ్స్క్రైబర్స్ అయితే అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి అయితే 5K సబ్స్క్రైబర్స్ అనమాట. ఇంకా 5K సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయినందుకు.